Ready to move in premium triplex villas at Kollur APR Projects. పరీక్షల్లో ఫెయిల్ అయితే కొందరు విద్యార్థులు మనస్తాపానికి గురై ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటారు. ఫెయిల్ అయ్యానని, మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు తిడతారనే భయంతో ప్రాణాలు తీసుకుంటారు. అది చాలా తప్పు. అపజయాలు కలిగిన చోటే గెలుపుంటుందని ఆలోచించక తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తారు. కానీ ఓ నిరుద్యోగి మాత్రం ఫెయిల్ అయినా కానీ నిరాశ చెందలేదు. సెలెక్షన్ అయ్యే వరకు ప్రయత్నిస్తానని నేటి యువతకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించాలంటే చిన్న విషయం కాదు. ఇందుకు కఠోర శ్రమ అవసరం. రాత్రింబవళ్లు కష్టపడ్డా కానీ కొన్నిసార్లు ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. మరికొందరు మొదటి ప్రయత్నంలోనే విజయ తీరాలకు వెళ్లగా, మరికొందరు ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ విజయం సాధించలేకపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ నిరుద్యోగికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 అటెంప్ట్స్, 7 మెయిన్స్ వరకు, 5 ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళినా కానీ సెలెక్షన్ కాలేదు. ఢిల్లీకి చెందిన కునాల్ ఆర్ విరుల్కర్ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం సివిల్స్ సాధించాలని నిర్ణయించుకున్నాడు. 2012వ సంవత్సరంలో నుంచి యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష సాధించడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. 2012 నుంచి 2024 వరకు 12 సార్లు ప్రయత్నించాడు. అందులో 7 సార్లు మెయిన్స్ వరకు, 5 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కానీ సెలెక్షన్ కాలేదు. అయితే తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో సెలెక్షన్ అవ్వకపోవడంతో ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు విరుల్కర్. 12 ప్రయత్నాలు, అందులో 7 మెయిన్, 5 ఇంటర్వ్యూలు, నో సెలెక్షన్ అంటూ పోస్ట్ చేశాడు. దాంతోపాటు బహుశా జీవితానికి మరో పేరు పోరాటం అంటూ ఓ వ్యాఖ్యను కూడా జోడించాడు. ఆ పోస్టుకు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరైన నాటి తన పాత ఫోటోను జత చేశాడు. అప్పటి నుంచి ఈ ట్వీట్ వైరల్గా మారింది. విరుల్కర్ పోస్టుపై నెటిజన్స్ బాగా స్పందిస్తున్నారు. బహుశా జీవితం మరింత పెద్ద విజయాలను మీకోసం అట్టిపెట్టుండొచ్చు. మీలో ఉన్న పోరాటాన్ని, పట్టుదలను వర్ణించటానికి మాటలు సరిపో. మేమందరం మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం. ప్రతిసారి నువ్వే గెలిచావు అని ఓ నెటిజన్ స్పందించాడు. ఇది చాలా బాధాకరంగా ఉంది. మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మీకు మరింత శక్తి, చాలా ప్రేమ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటూ మరొకరు ట్వీట్ చేశారు. భాయ్, మీ విషయంలో నేను ఒకటి చెప్పగలను. మీ లక్ష్యాలను సాధించకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఆల్ ద బెస్ట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. మీ ప్రయత్నంలో మీరు తప్పకుండా విజయం సాధిస్తారని మరొకరు ట్వీట్ చేశారు. మరి మీ కామెంట్ ఏంటో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.